జనసేన పార్టీకి సంబంధించి కొత్తపేట నియోజకవర్గం అనేది ఒక స్పెషల్ అని చెప్పాలి. అక్కడ జనసేన పార్టీ బలోపేతానికి చాలా బాగా కష్టపడి నిస్వార్థంగా చెప్పాలంటే జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆయన బండారు శ్రీనివాస్ గారు జనసేన పార్టీని చాలా అద్భుతంగా అక్కడ సమస్యల పట్ల పోరాటం కావచ్చు, అనేక పాదయాత్రలు చేయటం, ధర్నాలు చేయటం, ప్రజల సమస్యల పట్ల ఎంతో నిబద్ధతతో పనిచేసినటువంటి వ్యక్తి బండారు శ్రీనివాస్ గారు. జనసేన పార్టీ పోటీ చేస్తుంది అని చెప్పి చాలా మంది అనుకున్నారు. పోటీ చేస్తే చాలా అవలీలగా గెలుస్తుంది అని కూడా చాలా సార్లు అనుకున్నాం. కానీ ఈసారి ఆయనకి టికెట్ రాకపోయినా జనసేన కోసం జన సైనికులు చాలా మంది కొంతమంది కోప్పడినా కూడా మళ్ళీ ఆయనే సర్ది చెప్పి వాళ్ళందరినీ మళ్ళీ ఒక తాటిపైకి తెచ్చి ఈసారి బండారు సత్యానందం గారి కోసం నిలబడి గెలిపించినటువంటి వ్యక్తి. క్రియాశీలక సభ్యత్వాలకు సంబంధించి ఒక్క నియోజకవర్గంలోనే 23,000 సభ్యత్వాలకు పైగా ఈసారి మళ్ళీ ఇంకో 5వ తారీఖు వరకు ఉంది కాబట్టి దాదాపు 10,000 వరకు కూడా పెరగచ్చు అని చెప్పి చెప్తున్నారు. జనసేన పార్టీకి సంబంధించి కొత్తపేట నియోజకవర్గం అనేది ఒక స్పెషల్ అని చెప్పాలి. అక్కడ జనసేన పార్టీ బలోపేతానికి చాలా బాగా కష్టపడి నిస్వార్థంగా చెప్పాలంటే జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆయన బండారు శ్రీనివాస్ గారు జనసేన పార్టీని చాలా అద్భుతంగా అక్కడ సమస్యల పట్ల పోరాటం కావచ్చు, అనేక పాదయాత్రలు చేయటం, ధర్నాలు చేయటం, ప్రజల సమస్యల పట్ల ఎంతో నిబద్ధతతో పనిచేసినటువంటి వ్యక్తి బండారు శ్రీనివాస్ గారు. నిజంగా అక్కడ జనసేన పార్టీ పోటీ చేస్తుంది అని చెప్పి చాలా మంది అనుకున్నారు. పోటీ చేస్తే చాలా అవలీలగా గెలుస్తుంది అని కూడా చాలా సార్లు అనుకున్నాం మనం కూడా. కానీ ఈసారి ఆయనకి టికెట్ రాకపోయినా జనసేన కోసం జన సైనికులు చాలా మంది కొంతమంది కోప్పడినా కూడా కొన్ని ఇబ్బందులుగా అంటే టికెట్ రాలేదు అని చెప్పి కొంత ఫీల్ అయినా కూడా మళ్ళీ ఆయనే సర్ది చెప్పుకొని వాళ్ళందరినీ మళ్ళీ ఒక తాటిపైకి తెచ్చి ఎలక్షన్స్ లో వాళ్ళ సొంత అన్న ఆయన టీడీపీ నుంచి బండారు సత్యానందం గారు పోటీ చేస్తే ఆయనకి చాలా బలంగా నిలబడి జనసేన నుంచి ఎటువంటి ఒక్క ఓటు కూడా పక్కకు వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో ఈసారి గెలవాలి, గెలిచి చూపిస్తామంటే అనుకునే స్థాయిలో ఆయన ఈసారి బండారు సత్యానందం గారి కోసం నిలబడి గెలిపించినటువంటి వ్యక్తి. అలాగే ఆయన కూడా చాలా వేటిస్తారు. తమ్ముడని కాకుండా ఒక జనసేన నాయకుడిగా ఆయన్ని ఎలా చూడాలనేది కూడా బండారు సత్యానందం గారు కూడా చాలా బలంగా చూస్తున్నారు. ఈసారి ఆయన కూడా ఈ క్రియాశీలక సభ్యత్వాలకు సంబంధించి ఒక్క నియోజకవర్గంలోనే 23,000 సభ్యత్వాలకు పైగా, అది కూడా నిన్నటికి, ఈ రోజు కూడా కాదు, నిన్నటికి 23,000 సభ్యత్వాలు అయిపోయినాయట. ఈసారి మళ్ళీ ఇంకో 5వ తారీఖు వరకు ఉంది కాబట్టి దాదాపు ఇంకొక 10,000 వరకు కూడా పెరగచ్చు అని చెప్పి చెప్తున్నారు. అంటే జనసేన బలం ఒక 23,000 మంది ఉన్నారు అంటే క్రియాశీలక సభ్యత్వానికి సంబంధించి ఎంత బలంగా అక్కడ ఉందనేది కూడా ఆలోచించవచ్చు. ఒక్క కాన్స్టిట్యున్సీలోనే 23,000 మంది అంటే ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి 30,000 వేసుకుందాం. పోనీ 30,000 మంది. నేను చాలాసార్లు చాలా క్లియర్ గా చెప్పాను. గతంలో అంటే మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో జనసేన పార్టీకి సంబంధించిన జన సైనికులు వీర మహిళలు నిల్చున్నట్టుగా ఏ పార్టీ కార్యకర్త కూడా నిల్చోలేకపోయారు. అది కూడా వైఎస్ఆర్సీపీ చేసేటువంటి దుర్మార్గమైనటువంటి పనులకు చాలా బలంగా నిల్చుని, రా చంపేస్తావా చంపే, నేను నిన్ను ఎదుర్కొంటా, నిన్ను ప్రశ్నిస్తా, ప్రజల సమస్యల పట్ల నిన్ను నిలదీస్తా, నా పని నాకు సంబంధించినటువంటి పని చేయకపోతే నిన్ను ఏ విధంగా అయినా సరే వదిలేదు లేదు అని చెప్పి జనసేన పార్టీ జన సైనికులు చాలా బలంగా నిలబడ్డ తీరు చూసాం. నిజంగా చెప్పాలంటే టీడీపీలో చాలా మంది నాయకులు కూడా మెచ్చుకున్న పరిస్థితి. అంటే జనసేన పార్టీ గనక అంటే జనసేన పార్టీ జన సైనికులు ఎంత బలంగా ఉంటారంటే ఒక్కొక్క జనసేన పార్టీ కార్యకర్త 100 మంది మిగతా పార్టీ కార్యకర్తలతో సమానం. ఎందుకంటే వాళ్ళు అలా మోటివేట్ చేస్తారు, అలా నిలబడతారు. సమస్య ఉన్నా నిలబడతారు, కష్టం వచ్చినా నిలబడతారు, సంతోషం వచ్చినా నిలబడతారు. ముఖ్యంగా కష్టం ఎక్కడన్నా ఉంది అంటే, నీకేమన్నా ఆపద ఉంది అంటే బలంగా నుంచుని వాళ్ళకి ఏదో విధంగా ఒక ఇల్లు పడిపోయిందా వాళ్ళే డబ్బులు వేసి తలగలో ఒక 100 రూపాయలు వేసుకునైనా సరే 10 రూపాయలు వేసుకునైనా సరే వాళ్ళకి ఇల్లు కట్టించే పని పెట్టుకున్నారు. అలాగే ఏదన్నా షాప్ పెట్టుకుందాం అనుకుంటున్నావా, మళ్ళీ ఒక 10 రూపాయలు పార్టీ నుంచి ఇంకో చోట నుంచి లేదా నాయకుల దగ్గర నుంచి కూడా ఆశించరు. వాళ్ళే ఒక టీమ్ గా ఏర్పడిపోయి ఒక వాట్సాప్ గ్రూప్ లోను ఇంకో గ్రూప్ లోను ఒక 10,000 20,000 కలెక్ట్ చేసి వాళ్ళకి ఇవ్వటం, ఏదైనా యాక్సిడెంట్ అయిందా వాళ్ళని నిలబడటం. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా జనసేన పార్టీ జన సైనికుల కోసం క్రియాశీలక మెంబర్షిప్ తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని ముందు పెట్టిన తర్వాత చాలా అద్భుతంగా జనసేన పార్టీ కొత్తపేటలో కూడా నిలబడుతుంది. ఈసారి 23,000తో కొత్తపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఎంత బలంగా ఉంది, ఎంత బలంగా బండారు శ్రీనివాస్ గారు కూడా చేశారు అన్నదానికి ఇది ఒక నిదర్శనంగా చూడొచ్చు. ఏదేమైనా ఈసారి రాజకీయాలను ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలను
జనసేన పార్టీ శాసించబోతుంది. అలాగే కొత్తపేట నియోజకవర్గంలో కూడా మొన్న జనసేన పార్టీ ఎంత బలం చూపించింది అనడానికి ఇది ఒక జస్ట్ చిన్న ఉదాహరణ. అంటే అందరూ కూడా 500 రూపాయలు పెట్టి మెంబర్షిప్ చేసుకునే లేని వాళ్ళు కూడా ఇంకా జనసేన పార్టీలో ఉన్నారు. ఎందుకంటే సంవత్సరానికి 500 ఖర్చు పెట్టలేని వ్యక్తులు కూడా ఉంటే వాళ్ళకి మళ్ళీ జనసేన పార్టీలో కొంతమంది నాయకులు, బండా శ్రీనివాస్ గారు కావచ్చు, ఇంకొంతమంది నాయకులు అందరూ కలిసి మళ్ళీ వాళ్ళకి కూడా మెంబర్షిప్స్ చేయించడం, వాళ్ళను కూడా అంటే కుటుంబానికి ఒక్కరైనా సరే అంటే 23,000 మంది ఇంటికి ముగ్గురు చొప్పున లెక్కేసుకుంటే ఎంత అవుద్దో మనమే ఆలోచించుకోవాలి. జస్ట్ అక్కడ 23,000 అని అనిపించచ్చేమో కానీ దాని ఇంపాక్ట్ మాత్రం నేను ఇందాక కూడా చెప్పాను. ఒక్కొక్క జన సైనికుడు 100 మంది మిగతా పార్టీ కార్యకర్తలతో సమానం, అంత బలంగా ఉండేటువంటి వ్యక్తులు. ఈసారి కొత్తపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ బలం ఏంటో చూపించే కార్యక్రమంగా ఇది కూడా పెట్టుకోవచ్చు. ఇందాక మనం విశాఖపట్నం జిల్లా గురించి కూడా మాట్లాడుకున్నాం. భీమిలి నియోజకవర్గం కావచ్చు, విశాఖపట్నం జిల్లాలో దాదాపు 1,00,000కు పైగా చేరుకున్నాయంటే ఉభయ గోదావరి జిల్లాలో, అది కూడా కోనసీమ లాంటి జిల్లాల్లో అసలు జనసేన పార్టీ ప్రభంజనం సృష్టించింది. గతంలో పీఆర్పీ ఉన్నప్పటి నుంచి మొదలు పెట్టుకుంటే మొన్న వరకు కూడా అనేక నియోజకవర్గాలను శాసించేది జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు. అలాంటిది ఈసారి కొత్తపేటలో డెఫినెట్ గా నెక్స్ట్ ఎలక్షన్స్ లోపే ఈసారి అక్కడ ఉన్నటువంటి రాజకీయాలను సమూలంగా శాసించే స్థాయికి జనసేన పార్టీ చేరుకుంటుంది. ఇది ఒక మైలురాయిగా ఈసారి 23,000 సభ్యత్వాలతో ఒక అగ్రస్థానంలో నిలబడబోతుంది. ఇది కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి చూద్దాం. డెఫినెట్ గా జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ లో కొత్తపేట నియోజకవర్గంలో ఒక శాసించే స్థాయికి వెళ్ళబోతుంది అనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అంటే అసలు ఇంకా ఈ 23,000 మందిలో ఎక్కువగా ఎవరెవరు చేశారని కూడా చూద్దాం. 800 సభ్యత్వాలు చేపించినటువంటి వ్యక్తి సలాది జయప్రకాష్ జేపీ అనే ఆయన 800 మెంబర్స్ ని ఇక్కడ జాయిన్ చేయించారు జనసేన పార్టీకి సంబంధించి క్రియాశీలక కార్యకర్తగా. అలాగే 200 మంది క్రియాశీలక కార్యకర్తలను చేయించినటువంటి వ్యక్తి వెంకటేశ్వర గుప్తా. అలాగే ఇంకా 200 మంది సభ్యత్వాలు చేపించినటువంటి కోటిపల్లి నాగు, ఆయనకి ఇంకా అలాగే చాలా మంది జనసేన పార్టీకి సంబంధించి కొత్తపేట నియోజకవర్గంలో భూషణం గారు 200 మందిని జాయిన్ చేయించారు. ఇంకొక 200 మందిని సుబ్బారావు గారు జాయిన్ చేయించారు. అలాగే శివకృష్ణ గారు 300 మందిని జాయిన్ చేయించారు. అలా అంతేకాకుండా ఇంటింటికి కూడా వెళ్ళి వీళ్ళ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయడానికి అయితే చూస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ చూసుకొచ్చి 400 మందితో రామారావు గారు కూడా, వీరపట్టాభి రామారావు గారు కూడా చేశారు. ఇంకా చాలా మంది ఇంకా దీని మీద ఉన్నారు. సురేంద్ర నాయుడు గారు, ఆయన కూడా దాదాపు 100 మంది మెంబర్షిప్ ని జాయిన్ చేయించారు. 300 మందితో మణికంఠ, వాసిరెడ్డి మణికంఠ, అలాగే ఇంకొక 300 మందితో ఉమామహేశ్వరరావు గారు, అలాగే 200 మందితో ఇండుగుల శ్యామ్ గారు కూడా ఒక అద్భుతమైనటువంటి పనితీరు. అంటే జనసేన పార్టీ ఈ క్రియాశీలక సభ్యత్వం అనేది ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి చెప్పుకుంటూ, వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ చెప్పింది వీళ్ళే. గతంలో ఈయన కూడా జనసేన పార్టీ ఇప్పుడు 400 మెంబర్షిప్ చేశారు బాలసుబ్రహ్మణ్యం గారు. అలాగే 200 మందితో వెంకన్న బాబు, ఇంకొక 200 మందితో సత్య వెంకట్, ఇంకో 200 మందితో యేసు గారు. ఇందాక ఆయన ఇప్పుడు అంటే 700 మంది ఈయనే చేశారంటున్నారు. మొత్తం ఆల్మోస్ట్ సగం అంతా కూడా ఎక్కువ స్థాయిలో అయితే సలాది జయప్రకాష్ నారాయణ జేపీ గారు అయితే ఇందాక ఇప్పుడు పాతది 700, ఇప్పుడైతే 800 దాటిపోయినట్టుగా ఉంది. ఏదేమైనా ఒక అద్భుతమైనటువంటి పనితీరు అయితే కనబరుస్తున్నారు. ఇంకొకళ్ళు 400 మంది బండారు సత్యసాయి మధు, ఆయన 400 మందిని జాయిన్ చేశారు. ఏదేమైనా ఒక మూవెత్తునైతే జనసేన పార్టీకి సంబంధించి ఈసారి కొత్తపేటలో సభ్యత్వ నమోదు కార్యక్రమం అయితే జరుగుతుంది అనుకోవచ్చు.